హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కుకింగ్ ఫర్ యూ 99. ఈరోజు వీడియోలో వేడివేడి అన్నంలోకి ఎంతో టేస్టీగా ఉండే బెండకాయ పచ్చడి ఎలా చేసుకోవాలో చూపిస్తాను. అందుకోసం ముందుగా బెండకాయలని ఒక 1/2 kg వరకు తీసుకున్నాను. వాటిని నీట్గా వాష్ చేసుకొని ఇలా ముక్కల్లాగా కట్ చేసుకోవాలి. ఇలా మీకు నచ్చిన షేప్లో పీసెస్ లాగా కట్ చేసుకోండి. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులో ఒక 2-3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఇలా పచ్చిమిర్చిని ఒక 6 to 7 వరకు తీసుకున్నానండి. మీ కారానికి సరిపడా పచ్చిమిర్చిని తీసుకోండి. చూడండి, ఇలా చూస్తున్న విధంగా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు వీటిని వేరొక బౌల్లోకి తీసుకోవాలి. ఇలా తీసుకున్నాక మరొక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఇందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత అంతా ఒకసారి కలుపుకోవాలి. చూడండి, ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక టమాటోని ఇలా కట్ చేసుకొని ఒకసారి కలుపుకోవాలి. చూడండి, ఇలా టమాటో కూడా మగ్గిపోయిన తర్వాత వేరొక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో ఒక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాలు వేసుకోవాలి. అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత వీటిని వేరొక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ని తీసుకొని అందులోకి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని వేసుకోవాలి. అలాగే ఒక 6-7 వెల్లుల్లిని వేసుకొని ఇలా కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. చూడండి, ఇలా అంతా వేసుకున్న తర్వాత ఇందులో ఒక 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలి. అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. ఇప్పుడు ఈ బెండకాయ ముక్కల్ని కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఇలా చూస్తున్న విధంగా కోర్సుగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని ఒక 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఇందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకోవాలి. అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. అలాగే ఒక 3 ఎండుమిర్చి వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ ఇంగువ వేసుకోండి. అలాగే కొంచెం కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా పోపు కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. ఇలా ఒకసారి అంతా కలిసేలా కలుపుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే బెండకాయ పచ్చడి రెడీ. నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.